బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిపై అభియోగాలు నమోదు చేశారు. నటి హేమ సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్ షీట్లో దాఖలైంది. హేమ డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు పోలీసులు. హేమ ఫ్రెండ్ వాసు పార్టీకి పిలిచినట్టు నిర్ధారించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో పాటు 9 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూబకర్తో పాటు నైజీరియన్పై అభియోగాలు నమోదు చేశారు. హేమ ఎండిఎం డ్రగ్ తీసుకున్నట్టు రిపోర్ట్లో తేలిందని చెప్పారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ ఛార్జ్షీట్స్కి సంబంధించి అలాగే దీనికి సంబంధించి హేమ ఏమంటున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేవ్ పార్టీ ఛార్జ్షీట్ పైన కొద్దిసేపటి క్రితమే నటి హేమ కూడా ఎన్టీవీతో స్పందించింది. తనకు మద్యం తీసుకునే అలవాటు లేదు, అలాంటిది నేను డ్రగ్స్ ఏ విధంగా తీసుకుంటాను అని చెప్తోంది. అసలు రేవ్ పార్టీకి వెళ్ళినటువంటి విషయం వాస్తవమే, కానీ నేను అక్కడ డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్తోంది. అక్కడ నేను అసలు బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. తాజాగా కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళి మాత్రమే శాంపిల్స్ ఇచ్చాను, కానీ అంతకుముందు ఛార్జ్షీట్లో తన పేరు పేర్కొన్నారు. అందులో కూడా హేమకు నెగిటివ్ అని మాత్రమే ఉంది, కానీ పాజిటివ్ అని ఎక్కడా లేదు అని హేమ చెప్తూ వస్తుంది. మరోవైపు బెంగళూరు పోలీసులను కూడా సవాల్ చేస్తున్నాను అని చెప్తోంది. ఎన్టీవీతో మాట్లాడుతున్నటువంటి హేమ చెప్తోంది, బెంగళూరు పోలీసులు అసలు నా శాంపిల్స్ తీసుకునే లేదు, అలాంటిది ఏ విధంగా పాజిటివ్ వస్తుంది, అసలు ఛార్జ్షీట్లో నా పేరు ఏ విధంగా ప్రస్తావిస్తారు, అందులోనూ ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకుందని ఏ విధంగా పెడతారు అని హేమ చెప్తుంది. అయితే ఇప్పటివరకు ఛార్జ్షీట్కి సంబంధించినటువంటి కాపీ తనకు అందలేదు. తన న్యాయవాదిని కూడా సంప్రదిస్తున్నాను. ఇన్ కేసు కాపీ వచ్చిన తర్వాత అందులో ఏముందనే అంశాలను క్లియర్గా చూసిన తర్వాత నేను స్పందిస్తాను అని హేమ చెప్తోంది. కానీ బెంగళూరు పోలీసులు అదేవిధంగా ఇప్పుడు ఛార్జ్షీట్ నమోదు చేసినటువంటి దానిలో హేమ ఖచ్చితంగా ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మొత్తం ఛార్జ్షీట్లో కలిపి 1086 పేజెస్తో ఛార్జ్షీట్ను రూపొందించారు. అందులో హేమకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ను కూడా ఆ ఛార్జ్షీట్లో జత చేశారు. మొత్తం 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు. పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు 150 మందికి పైగా ఉంటే అందులో అందరి బ్లడ్ శాంపుల్స్ను అదేవిధంగా డ్రగ్స్ డిటెక్షన్ టెస్టులు చేశారు అక్కడ బెంగళూరు పోలీసులు. అందులో మొత్తం 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా గుర్తించి వాళ్ళ పేర్లను అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఛార్జ్షీట్కు జత చేసి పెట్టారు. అయితే తాజాగా హేమ విషయంలో మరోసారి హైడ్రామా కొనసాగుతుంది. ముందు నుంచి అసలు రేవ్ పార్టీ జరిగినప్పుడు అక్కడ నటి హేమ ఉంది అనే విషయం బయటకు రాగానే నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేసింది. తను హైదరాబాద్లోనే తన ఫామ్ హౌస్లోనే ఉన్నాను, కావాలంటే చూడండి అని చుట్టూ గ్రీనరీ, చెట్లను వీటన్నిటిని చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మరొక వీడియో కూడా విడుదల చేసింది సోషల్ మీడియాలో. తను ఇంట్లోనే ఉన్నాను, చికెన్ కుక్ చేస్తున్నాను, కావాలంటే చూడండి అని చెప్పింది. అసలు బెంగళూరుకే వెళ్ళలేదు అంది. కానీ ఆ తర్వాత ఛార్జ్షీట్లో హేమ పేరు రాగానే నేను పార్టీకి వెళ్ళినటువంటి వాస్తవమే, నేను బెంగళూరు వెళ్ళాను అని చెప్పింది. అంటే ముందుగా అసలు బెంగళూరుకే వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉన్నాను, రేవ్ పార్టీతో సంబంధమే లేదు అని చెప్పినటువంటి హేమ ఆ తర్వాత నేను రేవ్ పార్టీకి వెళ్ళాను కానీ అక్కడ డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పింది. ఎప్పుడైతే ఛార్జ్షీట్లో తన పేరు వచ్చిందో వెంటనే మా అసోసియేషన్ కూడా తనపైన వేటు వేసింది. తనను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ కూడా ఒక ప్రకటన చేసింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు హేమ పైన ఎలాంటి ఛార్జ్షీట్ లేదు అని గమనించినటువంటి మా కూడా సస్పెన్షన్ను ఎత్తివేసింది. తాజాగా మరొక ఛార్జ్షీట్లో ఇప్పుడు హేమ పేరు ప్రస్తావనకు రావడం, అందులోనూ ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నారు. దీంతో మరోసారి మా ఏ విధంగా స్పందిస్తుందా, లేకపోతే మా ఏమైనా హేమ పైన చర్యలు తీసుకుంటుందా కూడా చూడాలి. ప్రస్తుతానికైతే హేమ చెప్తున్నటువంటి ప్రకారం నేను అసలు మద్యం కూడా తీసుకోను, అలాంటిది నేను ఏ విధంగా డ్రగ్స్ తీసుకుంటాను, నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే మీడియా ముఖంగా నేను శాంపుల్స్ ఇవ్వడానికి సిద్ధం, కావాలంటే మరొకసారి టెస్టులు చేయండి అని బెంగళూరు పోలీసులకు చెప్తోంది హేమ. Okay, thank you, Ravi.